హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం భారత నైపుణ్య నివేదిక దీన్ని ఎవరు రూపొందించారు, దీనిలోని ముఖ్యాంశాలు ఏంటి అనేది చాలా షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నివేదికను ఏఐసిటిఈ అఖిల భారత సాంకేతిక విద్యామండలి రూపొందించింది. ఇది ఇంకో ఇతర సంస్థలతో కలిసి ఈ నివేదికను అయితే రూపొందించడం జరిగింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు మనకు ఇప్పటివరకు చాలా ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్గా కూడా మనకు తెలుసుకోవడానికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎంతమంది విద్యావంతులు నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు, ఉద్యోగాన్ని సంపాదించే నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు, స్కిల్స్ని కలిగి ఉన్నారు అనేది ఈ నివేదిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలోని యువత ఉద్యోగాలకు సంబంధించిన నైపుణ్యాలను సంపాదించడంలో, ఉద్యోగాలు సంపాదించడంలో చాలా ముందున్నారు అనేది ఈ నివేదిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఉద్యోగాలు సంపాదిస్తున్నారా లేదా అనే దానికంటే నైపుణ్యాన్ని సాధించడంలో మాత్రం చాలా పురోగతిని సాధించారనేది మనం ఈ నివేదికని చూసుకోవచ్చు. బయట మనకు జనరల్గా అవేర్నెస్ పెరిగింది అనేది కూడా మనకు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు. ప్రతి తెలంగాణ నిరుద్యోగికి తెలుసు ఇట్లాంటి ఏ నైపుణ్యాలు నేర్చుకుంటే ఎలాంటి జాబ్ సంపాదించాలని వేటలో ఉన్నారు. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతోనే తెలంగాణ వచ్చింది. కాబట్టి నియామకాలపై గురిపెట్టిన నిరుద్యోగ యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంలో తలమునకలై ఉన్నారు, పెంపొందించుకుంటున్నారు కూడా. అలా సఫలమయ్యారని మనం ఈ నివేదిక ద్వారా తెలుసుకోవచ్చు. సో లేట్ చేయకుండా నివేదికలోని ముఖ్యాంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యాంశాలు కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 21 ఏళ్ల వయసున్న యువతలో నైపుణ్యాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. 85.45% నైపుణ్యాలు కలిగిన యువతతో ప్రథమ స్థానంలో తెలంగాణ నిలవడం జరిగింది. అదేవిధంగా 18 నుంచి 21 సంవత్సరాల వయస్సు గల యువతలో అత్యధికంగా నైపుణ్యాలు కలిగిన నగరాల జాబితా చూసుకున్నట్టయితే మొదటి స్థానంలో పూణే ఉండడం జరిగింది. పూణేలో 80.82% నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. ఇదే నగరాలలో హైదరాబాద్ స్థానం ఏందని కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ 7వ స్థానంలో నిలిచింది. అంటే అత్యధిక 18 నుంచి 21 సంవత్సరాల యువత నైపుణ్యాలు కలిగిన వారిలో హైదరాబాద్ స్థానం 7వ స్థానం, 51.50%తో 7వ స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు ఓన్లీ 18 నుంచి 21 ఏళ్ళ యువతను మాత్రమే పరిగణలోకి తీసుకున్నాం కదా. అట్లా కాకుండా వయసుతో సంబంధం లేకుండా యువత అందరిలో అత్యధికంగా నైపుణ్యాన్ని కలిగి ఉన్న రాష్ట్రాల జాబితాను కూడా రూపొందించారు. అందులో మొదటి ప్లేస్ ఏది ఉంది అంటే హర్యానా రాష్ట్రం అత్యధికంగా నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. హర్యానా రాష్ట్రంలో 74.47%తో అత్యధికంగా యువత నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా నైపుణ్యాలు కలిగిన యువత దానిలో తెలంగాణ స్థానం ఏంటి అంటే 6వ స్థానంలో ఉంది. తెలంగాణ 6వ స్థానంలో 67.79% కలిగి ఉన్నారు. అత్యధిక న్యూమరికల్ స్కిల్స్ ఉన్న రాష్ట్రాల జాబితా కూడా రూపొందించడం జరిగింది. న్యూమరికల్ స్కిల్స్ అంటే మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా సంబంధించిన స్కిల్స్ ఉండడం. సో అట్లాంటి అత్యధిక స్కిల్స్ కలిగిన రాష్ట్రాలు ఏవి అంటే అందులో మొదటి స్థానం తెలంగాణ, 2వ స్థానం ఆంధ్రప్రదేశ్ నిలవడం జరిగింది. తెలంగాణలో 78.68%తో మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్ 69.45%తో 2వ స్థానంలో నిలవడం జరిగింది. నగరాల్లో అత్యధికంగా నైపుణ్యాలు కలిగిన అమ్మాయిలున్న నగరం ఏది అంటే బెంగళూరు, 40%తో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అయితే యువకులు ఉద్యోగం చేయడానికి అత్యధికంగా ప్రిఫరెన్స్ ఇచ్చేయంటే ఇక్కడ ఉద్యోగం చేయాలని కోరుకునే రాష్ట్రం ఏది అంటే ఎక్కువ మంది యువత కోరుకుంటున్న రాష్ట్రం కేరళ. అదేవిధంగా నగరాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ నగరంలో ఎక్కువ మంది ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతున్నారు అంటే రాష్ట్రం ఏమో కేరళ, నగరమేమో కొచ్చి, అది కూడా కేరళలోనే ఉంటుంది. ఆంగ్ల భాషా నైపుణ్యం అత్యధికంగా కలిగిన యువత ఉన్న రాష్ట్రాలు ఏవి అనే దాన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. దానిలో మొదటి స్థానంలో కర్ణాటక, 2వ ప్లేస్లో యూపీ, 3rd ప్లేస్లో కేరళ ఉంది. దట్స్ ఇట్. ఇవి ఈ రిపోర్ట్లోని ముఖ్య అంశాలు. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు ఎలాంటి కాస్ట్ లేదు. ఇట్స్ ఫ్రీ కాబట్టి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను వీడియో అప్లోడ్ చేసి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి బెల్ సింబల్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని అయితే ఆదరించండి.